गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपवस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीर्वाजनेवती दीनामवित्रेवतु गणेशाय नमः सरस्वत्यै नमः శ్రీగురుభ్యో నమః హరి ఓం. ఉగాది తరువాత ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా విజయ పరంపర కలగబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విజయ అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఏ విధంగా ఏ దేవుణ్ణి పూజిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయాలు ఇప్పుడు శుభయోగాల గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్ రూపంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు పంపించవచ్చు. అదేవిధంగా జాతక పరిశీలన కోసం కూడా 9866044439ని సంప్రదించవచ్చు. కదలి వివాహాలు, కుంభ వివాహాలు, ఏదైనా సరే జపాలు, హోమాలు, ఏవైనా వేట్ల కోసమన్నా సరే మనల్ని సంప్రదించవచ్చు. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలుగా నేను చేస్తూ ఉన్నాను. అందుకని మీ పిల్లలకి పెళ్లి సంబంధాల కోసం, మీ బంధుమిత్రులకి పెళ్లి సంబంధాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ఉగాది తర్వాత ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఉగాది తర్వాత మీ మాటకి తిరుగులేదు. అంటే ఇంకేంటి చెప్పండి, మీరేం మాట్లాడితే అదే మంత్రమైపోతుంది. అంత చక్కనైనటువంటి అద్భుతాలు మీకు జరగబోతున్నాయి. అదేవిధంగా రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలయ్యి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉండి ఆనందంగా సంతోషంగా అద్భుతాలు జరుగుతున్నాయి, నాకు నా పరిస్థితులు మారాయి అనే ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి కాలం మీకు ఆసన్నమైంది అని చెప్పొచ్చు. అదేవిధంగా రాజకీయ నాయకుల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని కలవడం, మీకు మద్దతు తెలపడం, ఇలాంటివన్నీ అద్భుతాలు జరుగుతాయి. తర్వాత ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు విషయంలో కూడా మీ నిర్ణయాలన్నీ కూడా అందరూ ఏకవాక్య పరిపాలనతో అందరూ కూడా ఓకే చెప్తారు. చాలా సంతోషంగా మీకు కాలం ఇలా గడిస్తే ఎంత బాగుండు అనుకునేలాగా నడుస్తూ ఉంటుంది. తర్వాత నూతన పరిచయాల వల్ల కూడా లాభాలే చేకూరుతాయి. తిరుగులేనటువంటి పరిస్థితి, గ్రహ సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. ప్రయత్నాలన్నీ కూడా విజయ పరంపరే, ఇంకేం తిరుగులేదు మీకు. ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం పట్ల కూడా మంచి మార్పులు ఉంటాయి. అంటే ఏంటి, ఇదివరకు తలనొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, అవన్నీ నింపాదిగా మొత్తం ఎలా వచ్చాయో ఎలా పోయాయో మనకు తెలియకుండా ఆశ్చర్యంగా తగ్గిపోతాయి. వృత్తి వ్యాపారాలందు శ్రమ ఉన్నా మంచి ఫలాలు అయితే ఉన్నాయి. అంటే వ్యాపారం చేసినా, వృత్తుల్లో ఉన్నా, లేకపోతే ఏదైనా ఉద్యోగంలో ఉన్నా పదోన్నతులు కానీ ప్రమోషన్లు కానీ మీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి మనకి. తర్వాత ఇబ్బందులు లేకుండా వివాహాది శుభకార్యాలు ఎక్సలెంట్గా పూర్తి చేసేస్తారు. ఏ ఇబ్బందులు ఏం లేవు. ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. వివాదాలు లేవు, ఇబ్బందులు లేవు, మాట చెప్పుకోవడాలు లేవు, అనుకోవడాలు లేవు, ఏం లేవు. మంచి విజయపదంగా అంటే ఏంటి, పూల బాటే. ఇంకా ఆ తర్వాత కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా చక్కబెట్టేటటువంటి విషయాలు మన దగ్గరికి వస్తాయి. అవి తెలివితేటలతో, మీ సమయస్ఫూర్తితో మీరు సందర్భోచితంగా మాట్లాడి చక్కదిద్దుకుంటారు. తర్వాత కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం తీర్పులు వచ్చేసేటటువంటి అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గట్టి ప్రయత్నం చేయండి. తర్వాత ఏంటంటే కనుక స్త్రీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఉండండి. విరోధాలు రావడానికి స్త్రీలే కారణం అవ్వడానికి కారణాలు కనిపిస్తున్నాయి. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆదాయం బాగుంది, వ్యాపారం బాగుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. తర్వాత సెక్యులేషన్స్ బాగున్నాయి. ఇతరుల ఈర్ష, అసూయ దృష్టులు మీ మీద పడతాయి. దాని వలన మీరు డిప్రెషన్కి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. చాలా ఇతరుల దగ్గర మీరు ఎంత మితిగా, అంటే అమితంగా అన్ని విషయాలు చెప్పుకోకుండా ఉంటే, మితంగా ఉంటే అంతే మంచిది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయాల్లో ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో క్రయ విక్రయాల విషయంలో డాక్యుమెంటేషన్ చూసుకునే కొనండి, అమ్మండి. లేకపోతే కనుక మనము
మా మోసపోయేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షల విషయంలో మీరు చేసే ప్రయత్నాలు అద్భుతమైనటువంటి పరిణామాలు, మంచి ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కొట్టే ప్రయత్నాలు చేస్తుంటే కొడతారు, ఇంక తిరగలేదు పొండి. హ్యాపీగా మీరు గవర్నమెంట్ జాబ్ గురించి ఆనందంగా ఉండొచ్చు. ఉగాది తర్వాత మీ యొక్క పరిణామాలన్నీ మారబోతున్నాయి, మంచిగా మారబోతున్నాయి. తర్వాత ఏంటంటే కనుక కుటుంబంలో చేసే ప్రతి ప్రయత్నము కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అగ్రిమెంట్లు, ఒప్పందాలు మీరు పూర్తి చేసుకుంటారు. తర్వాత ఏంటంటే బంధుమిత్రులతో మంచి వినోదాలతో, విందులతో సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులు ప్రయోజనాత్మకంగా మీరు పూర్తి చేయడం వలన వృత్తుల్లో మంచి గుర్తింపు, ఉద్యోగాల్లో పదోన్నతి కలిగేటటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారస్తులకి ఆర్థికంగా లాభాల బాటలో ముందుకు సాగుతారు. స్థలము, ఇల్లు కొనాలి, అమర్చుకోవాలి, ఇప్పటికైనా పరిస్థితులు బాగున్నాయి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా కొనుక్కుంటారు. ఇందులో ఏం తిరుగులేదండి. ప్రయత్నం చేయండి. యత్న ప్రయత్నం వల్ల మానవ ధర్మము. విజయాలన్నీ కూడా దైవం దగ్గర పెట్టుకుంటాడు. అందువల్ల విజయాలు పెట్టుకున్నటువంటి భగవంతుడు మీకు ఇన్నాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు ఇచ్చాడు కాబట్టి మీరు ప్రయత్నాలు చేయండి. విజయవంతంగా ఒక ఇంటి వాళ్ళు అవుతారు. తర్వాత గురుచరిత్ర పారాయణ చేసుకోవడం, నమ్మకం వినడం, పారాయణ చేయటం, విష్ణు సహస్రనామం కనీసం శనివారం పూటైనా చదవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని సందర్శించడం, ఇవి చేసుకుంటే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం వలన మనకి రాహు, కేతు, కుజ దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ సమసిపోతాయి. అదేవిధంగా నమ్మక పారాయణం చేయడం వల్ల తప్పనిసరిగా మీకు మానసికంగా ఇంకా ధైర్యం పెరుగుతుంది. తర్వాత ఈశ్వరుడు అష్టైశ్వర్య ప్రదాత, అందువల్ల నమ్మక పారాయణ చెయ్యండి. తర్వాత ఏంటంటే కనుక విష్ణు సహస్రనామాన్ని విని శనివారం నాడు ఎవరైనా పేదవాళ్ళకి అన్నదానం చేయండి. అన్ని విధాలా మీరు యోగవంతంగా ముందుకు పెడతారు. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం, ధనిష్ట ప్రథమ, ద్వితీయ వారికి అద్భుతాలు జరగబోతున్నాయి. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. భగవంతుణ్ణి గట్టిగా హృదయంలో పెట్టుకొని ముందుకు నడవండి. మీ అందరికీ కూడా విజయ అవకాశాలు ఇంకా పెరుగుతాయి. ప్రతిరోజు ఓం గురు దత్తాత్రేయాయ నమః, దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అన్న గురువుని మీరు స్తోత్రం చేసుకుంటూ ఉండండి, వింటూ ఉండండి. అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.